బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. ఉదయాన్నే లేచి దంతధావనాదికము పూర్తి చేసుకునేసరికి మీనన్ మిత్రుడొచ్చాడు. ఏమి సోదరా, బయల్దేరుదాం, సిద్ధముగా ఉన్నావా అన్నాడు. మేమిద్దరము భోజనాల హాల్లోకి వెళ్లి టీ ఫలహారాదులు ముగించి వీధిలోకొచ్చాం. సుమారొక ఫర్లాంగ్ నడిచి పక్కకు తప్పుకుని ఒక పెద్ద గేటు దాటి లోపలికి వెళ్ళాం. 2 నిమిషాల్లో మీనన్ 2 టికెట్లు తీసుకునొచ్చాడు. ఇప్పుడు టికెట్లేమిటి అని అడిగే లోపుననే నన్ను రెక్కపట్టుకుని మరో గేట్లో నుండి లోపలకు లాక్కుని వెళ్లాడు. మేము లోపల అడుగుపెట్టడము, ఆ గేటు ధబీమని మూసుకోవడము, ఠపీమని మేము పాతాళంలోనికి దిగిపోవడము అన్నీ కూ అనే లోపున జరిగిపోయినాయి. నేను కెవ్వుమందామని అనుకుని అనేలోపునే మళ్లీ తెరిచిన చప్పుడు కావడం, మీనన్ నన్ను రెక్కపట్టుకుని వెలుపలకు తీసుకువెళ్లడము, ఏమిటిది అనేలోపునే రైలు రావడము, మేమందులో కూర్చోవడమూ జరిగిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏమీ భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడ్డానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనము టిక్కెట్టు తీసుకుని గేట్లోనుంచి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నుంచుని తలుపు మూసేసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందకుగాని పైకుగాని తీసుకువెళుతూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల్నుంచి చూస్తున్నావు కదూ, వీధులెంత సమ్మర్ధంగా ఉంటాయో. అందుకని ఆ సమ్మర్ధం తగ్గించడానికి ప్రజలు ఒకచోట నుండి ఒకచోటికి వెళ్లడానికి, త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేట్టు భూమికి కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తయ్యేసరికి రైలు ఆగడము, నన్ను మళ్లీ మాట్లాడకుండా మీనన్ చెయ్యి పట్టుకుని రైల్లోనుంచి బయటకి, అక్కడినుంచి లిఫ్టులోనూ తీసుకువెళ్లడం, లిఫ్టు ఈ మాటు పైకి వెళ్లడం, మేం మళ్లీ అందులోనుంచి బయటపడ్డాం. అన్నీ ఓ దేవుడా అనడానిక్కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకనూ మళ్లీ మీనన్ ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకువెళ్లాడు. మనసులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయల్దేరినాయి. మొదటి పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందనే అనుకున్నాను. మళ్లీ లిఫ్ట్లోనుంచి పైకి వచ్చేటప్పుడు కూడా గుండె పట్టే పనైంది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల పిన్నలకి పెద్దలకి కూడా ప్రాణాపాయము కదా అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లెందుకు జరిగాయి అనుకున్నాను. అప్పుడు మార్సెల్స్లో గాని ఈనాడు ఇక్కడగాని కావడం ఎవరూ హరి అనలేదు. అంతా నిరపాయంగానే బయటపడ్డారు. తరువాతను భూమి అడుగున ఇంత లోతున ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంత ప్రమాదము కదూ. ఇది అమాంతం ఏ భూకంపమో వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తరువాతను లోపలకు వెలుతురూ గాలి ఎలా వస్తున్నాయో. కాని మా మిత్రుణ్ణి అడగడానికి వ్యవధి లేకపోయింది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా కనబడలేదు. మేము తొందరగా నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాం. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాల సూట్లు తయారైనవి సిద్ధముగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో కుట్టించుకున్నాడు కాబోలనుకున్నాము. మేము లోపలకు అడుగుపెట్టగా నా దృష్టి ఈ బీరువాల మీదనే లగ్నము కావడం మూలాన్ని వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల ఒక ఆయన మీనన్ దగ్గరికి వచ్చి మాట్లాడ్డమూ నేను గమనించనే లేదు. ఇలా 4-5 నిమిషాలు కావడంతోనే ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి నా పొడవు, కైవారము వగైరా కొలతలన్నీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఓహో, బట్టలు కుట్టడానికి కదా అని అనుకున్నాను. ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేనివాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. మీకేం భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడున్న వాటిలో మీకేది నచ్చినదో చూపించండి అన్నాడు. మనలో మనమాట, నాకేం తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యంగాని విలువగాని నేను తెలుసుకోలేను గదా. అక్కడ బేరమాట్టానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డా వాడు బట్టలమ్ముకునే కోమటైనా దొర ఆయను. ఈ బాధంతా ఎందుకనుకుని దర్జాగా, మీనన్ సోదరా, నీకంటే నాకెక్కువ తెలుసా, నువ్వే చూచి ఏర్పాటు చేయించు, వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే తెలుసును అన్నాను. మీనన్ సంతోషించాడు. సరే ఇటు రమ్మని ఇంకొక బల్ల దగ్గరకు తీసుకువెళ్లి 4-5 రకాల మెడపట్టీలు, అనగా టైలన్నమాట, చూపించాడు. ఇక్కడ అందరు మగవాళ్లు మెడకి ఉరేసుకున్నట్టు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడిదో చావొచ్చి పడింది. తరువాతను ఒక 1/2 డజను కాలర్లు తెప్పించాడు. ఆ తరువాతను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటినంటి పెట్టుకుని ఉండే బనీన్లు, అటువంటివే షరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏమిటి మీనన్ గారు, తనేదో జమీందారైనట్టు, నేనంతకంటే జమీందారునైనట్టు కళ్ళు మూసుకుని ఒకదాని తర్వాతను ఒకటి తెప్పిస్తున్నాడు. వీటన్నిటికీ డబ్బెవడిస్తాడు? వాడుగాని వాడబ్బగాని ఇవ్వడు గదా. నాబోటివాడికి ధర్మం చేయడానికి దుకాణం పెట్టలేదు గదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు? 1-2 ఉంటే మాసిపోయినప్పుడు రాత్రిళ్ళు ఉతికారేసుకుంటే తెల్లవారేటప్పటికీ శుభ్రంగా ఉండవా? వాటన్నిటికీ 100-200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడ్నిచ్చితేను? లేదని చెప్పడమెలాగా అని అనుకుంటుండగానే
మేము ఎన్నుకున్నవన్నీ అక్కడ మనిషి లోపలికి తీసుకువెళ్ళి వాటిని చిన్న అందమైన అట్టపెట్టెలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టెలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దానితో కట్టడము, తీసుకువచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురుమనకుండా మీనన్ చేతిలో పెట్టాను, ఎంతయిందని అడగకుండా. వింటే మీరు హడలిపోతారు. అవి చంకన పెట్టుకుని బయటకొచ్చాను. ఒక క్షణం బయట నిలబడి ఇంక కొనవలసినవేమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడనున్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగబట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా మొహంకేసి చూసి అక్కడ కనపడ్డ భయసందేహాలు చూచి నవ్వుతూ, ఇవాళ్లకింతవరకు చాల్లే అన్నాడు. అంటే రేపు మళ్లీ అక్షింతలు వెనకేసుకుని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్లు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఈవేళ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ప్రస్తుతానికి ఇంకేమీ నాకు అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాన్లు ఏమైనా కావలసినవి ఎడింబరో వెళ్లిన తర్వాత అక్కడెవర్నైనా సాయం తీసుకుని కొనుక్కోవచ్చునన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకుని వెంటనే మా బసకు బయలుదేరాం. ఈ మాటు అడుగు రైలు కాక, పై ట్రాము కాక, గుర్రబ్బండి చేసుకుని బసకు చేరుకున్నాం. మనకు వాహనయోగం పట్టిందేమిటి అన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊళ్ళో 190 మంది జనాభా వాళ్ల పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లల్లోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకళ్ల ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరుకోవచ్చునని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాభాని చూస్తున్నవాణ్ణి బసలోకి లాక్కుపోయాడు. ఇంకా నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రము దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో, నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకుని రాత్రి రైలెక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతావచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్ళి కొన్న సామాన్లన్నీ మంచం మీద పెట్టు కూర్చుని ఒకటొకటే విప్పి వాటిని చూసుకుని మురిసిపోతూ, వెధవ డబ్బు పోతే పోయిందిగాని ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కని పెట్టెల్లో అందముగా కట్టిస్తారా, లేక నాబోటి విదేశీయులకి వాళ్లేదో పెద్దవాళ్లనుకుని ఇలా అందముగా అమర్చిస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడి ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందముగానూ హుందాగానూ కనపడ్డాయి. వాళ్ల నాగరికతంటే ఇదే కావాలనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాలలో వాడెలా కుట్టి ఇచ్చాడో నాకర్థం కాలేదు. లేక అక్కడ ఉన్నవాటిల్లో మరెవళ్లకో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందర ఉన్నది కదా అని అవతల వాళ్లకి మరొకటి కుట్టి ఇవ్వవచ్చు కదా అనే ధీమాతో నాకు ఇచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే, వాడెలా ఏడుస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది గదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్లీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెంసేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనహాలులోనే తప్ప మరెవ్వరూ కనపడలేదు. ఇక్కడ వాళ్లంతా వాళ్ల పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనూ తింటారు కాబోలనుకున్నాను. అక్కడ మనిషి వెంటనే నాకు ఫలహారములమర్చాడు. నేను ఫలహారం ముగించి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకుగాని మెలకువ రాలేదు. ఇంత వెర్రి నిద్ర పట్టినదేమా అనుకున్నాను. లేచి ముఖం కడుక్కుని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామని వీధిలోకొచ్చాను. ఎక్కడికైనా వెడితే దారి తప్పిపోతాననే భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారేపోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలను చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలైపోయింది. నేను వెంటనే బసకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవరణ అంతా అయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యమేమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనము ముగించుకుని నా గదిలోకొచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను అన్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమూనా అన్నాను. కానీ నాకొక్క సంగతి చెప్పు బాబూ, వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపకా నవ్వి, వాళ్లు కొన్ని ఎప్పుడో కుట్టి ఆట్టే పెడతారు, అవి వచ్చిన వాళ్లకి ఎవరికి సరిపోయినది వారికిస్తారు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఇంత పొడవుంటాయి, ఛాతీ ఇంత వెడల్పుంటుంది, మెడ ఇంత, నడుమింత, కాళ్ల పొడుగింత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టిపెడతారు. ఎక్కడో 100కి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనీనులాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నదెందుకయా? తొడుక్కోడానికా, పెట్లో పెట్టుకోడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంటుంది, ముందవి తొడుక్కో అన్నాడు. పై బనీను ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షరాయిలాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. రెండూ తొడుక్కోవాలన్నాడు.
చచ్చేంరా అని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోవి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. కాలి మేజోడులాగానే ఎంతో బిగువుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకుంటున్నట్టుంది కూడాను. ఇదేమిటి ఇంత బిగుతువి ఇచ్చాడు అన్నాను. అదంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవి ఒంటిని అంటిపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్లను ఆలింగనము చేసుకున్నంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడ్చినట్టే ఉంది, వెధవ కబుర్లు వీడును. అస్తమానం ఆడవాళ్లను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే అంటూ బయలుదేరదామన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకుని మళ్లీ సామాను కట్టేసుకుని బయటకొచ్చాను. అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు సామాను తెచ్చి వీధిలో పెట్టాడు. మేం హాలులోకొచ్చి అక్కడ మహంకాళి మేనేజరమ్మ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎడింబరో వెడుతున్నానండి, నా బిల్లు ఎంతైందో చెబితే చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడు సిద్ధమైందో, అక్కడకు అప్పుడే ఎలా వచ్చిందో తెలియదుగాని బల్లమీద ఉన్న కాగితం నాకందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకందించింది. విష్ యు గుడ్ లక్ అని కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవిచ్చింది. నేను వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబ్బండి పిలిచి సామానందులు పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కొచ్చాం. మీనన్ టికెట్టు కొనిపెట్టాడు. రైలెక్కించాడు. ఈ రైల్లో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులు ఉన్న బల్లలే. నేను సామాను బల్లకింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పబోతుంటే మీనన్ నన్ను వారించి, అదేమీ విప్పకిప్పుడు అన్నాడు. మరెలా, రాత్రి చలిగదా, నా శాలివేనా తీసుకోనా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు, నేను గారెడీ చేసి నీకు తలకిందికి తలగడాలు కప్పుకోవడానికి 2 రగ్గులు తెప్పిస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే రైల్వే పోర్టర్ ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన 2 తలగడలు, కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 రగ్గులు తెచ్చి బల్లమీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో 1 షిల్లింగ్ పెట్టాడు. నేను వెర్రిమొగం వేసుకుని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైల్లోకి జనం వస్తున్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజూ ప్రతి మనిషికి రాత్రులు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్లేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళితే వాళ్లు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకి మళ్ళేనే న్యాయంగా ఉండి ఇవి కొట్టెయ్యకుండా ఉంటారన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ, ఇది మన దేశం కాదు గదా, ఈ దేశంలో అలాంటి పని ఎవ్వడూ చేయడు. ఇలాంటి కక్కుర్తి పనులు ఇక్కడికి వచ్చిన మనవాళ్లూ చేయరు అన్నాడు మీనన్. నువ్వేమీ భయపడద్దు. జనసమ్మర్దం లేకపోతే నీవు సుఖంగా పడుకో, లేకపోతే ఈ రగ్గులు కప్పుకుని నీ చోటులో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బల్లకు 3 కంటే కూర్చోరు. ఇంతకంటే 4వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన ఏర్పాట్లన్నీ నీవు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరము రాయి. నేను వెడతాను మరింకా అన్నాడు. ఈ 2 రోజుల్నుంచి అతడు నాకు చూపిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటే నాకు కళ్ళనీళ్లు వచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కూమొహం తెలియని నాకు ఇతనింత ఉపకారము, ఇంత అవ్యాజమైన ఆదరము చూపించడం ఎంత గొప్ప, ఎంత విశాల హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకు వచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కూతవేసింది. అతను నన్నొక్క మాట ఆలింగనము చేసుకుని, భయంలేదు తమ్ముడు, అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి, బెంగపెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వరానుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతుంటే రైలు కదిలింది. నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చతికిలబడ్డాను. రైలులోనూ బయటా ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనపడలేదు. కళ్ళు తుడుచుకుని కూర్చున్నాను. నా ఎదుట బల్లమీద ఉన్న 2 నాకేసి ఆర్ద్రతతో చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నోటమాట రాక తలూపాను. నీకేమీ భయం లేదులే, ఇక్కడ హాయిగా ఉంటుంది, పడుకుని సుఖంగా నిద్రపో అన్నాడు. థాంక్యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనస్సు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది. మీనన్ చెప్పినట్లు రైలు ఖాళీగా ఉన్నది గదా అని తలగడలు వేసుకుని రగ్గులు కప్పుకుని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అనే సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకని అలాగే పడుకుంటే తీరిపోతుందనుకున్నాను. కాలిజోళ్ళు, మేజోళ్ళు మటుకు తీస్తేగాని వీల్లేదనిపించింది. తలగడాలు బహుమెత్తగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగడాలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగడాలు రాళ్లలా ఉండేవి. ఇటిక బొంత తలకింద పెట్టి దానిపైన దుప్పటి కప్పితే మా ఇంట్లో తలగడాయే అనుకునేవాణ్ణి. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు ముయ్యబోతుంటే ఇంతసేపూ నాకేసే నిదానంగా చూస్తున్న ఎదరబల్లమీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థాంక్యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను.
కళ్ళు మూయడం తడవుగా నిద్రపట్టింది కాబోలు. నాకేమీ తెలియలేదింకా. కొంచెం మెలకువ వస్తున్నట్లుండగా రైలులో సంచలనం బయల్దేరింది. రైలు ఆగినట్లు తెలుసుకున్నాను. నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. ఎక్కడ దిగారో తెలియలేదు. సామాను ఏమైనా కూడా మాయమయ్యిందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్లకింద సామాన్లు అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతున్నారు. ఇదేనా ఎడింబరో అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనన్ చెప్పినట్లు రగ్గులు మడిచేసి తలగడాల మీద పెట్టి సామాన్తో సహా దిగాను. ఇప్పుడేమి చెయ్యడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు, తన నెత్తిమీద టోపీ ముట్టుకొని. హ్యాడ్ సౌండ్ స్లీప్ సార్? బాగా నిద్రపట్టిందాండి? వెర్ ఆర్ యూ గోయింగ్ సార్? కెన్ ఐ హెల్ప్ యూ సార్? తమరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెయ్యగలిగినది ఏమైనా ఉన్నదా అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చట వేసింది. నేను ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఊళ్ళోకి వెళ్ళి గది ఏదైనా చూసుకునే వరకు ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి. ఈ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా ఫలహారమది చేసి ఊళ్ళోకి వెళ్లవచ్చును. సామాను ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే 1-2 రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె ఇచ్చి ఉండవచ్చును అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని థ్యాంక్యూ అన్నాను. వాడు నా సామాను సహితంగా నన్నో గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి, అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చును. అక్కడ గోడనున్న బొత్తాములాటిది నొక్కితే మనిషి వచ్చి మీకు ఫలహారము వగైరా తెచ్చిపెడతాడు అని నాకో సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల మూసుకుని బయటకు వెళ్ళిపోయాడు. నన్నేమీ డబ్బు ఇమ్మని అడగలేదు. ఏమీ ఇవ్వాలో తోచలేదు. వాడు మాట్లాడకుండా అడగకుండా ఇక్కడ తచ్చాడకుండా వెళ్ళిపోవడము చాలా ఆశ్చర్యమనిపించింది. సరే, ఏకంగా వెళ్లేటప్పుడేదైనా ఇవ్వవచ్చుననుకున్నాను. నేను కోటు వగైరా దుస్తులు తీసివేసి కాలకృత్యాలు తీర్చుకుని 1 అరగంటలో మళ్లీ డ్రెస్సు వేసుకుని వాడి చెప్పిన బొత్తాము నొక్కాను. అరనిమిషంలో భూమిలోనుంచి వచ్చినట్లు ఒక మనిషి ఎదురుగుండా వచ్చి నిల్చుని గుడ్ మార్నింగ్ సర్ అని తమకేమి కావాలి అని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు ఫలహారము, టీ తెచ్చిపెట్టమన్నాను. ఈ 4-5 రోజుల్లోనూ ఈ పద్ధతులన్నీ బాగా అలవాటైనాయి. క్షణంలో తీసుకువస్తానండి అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మరుక్షణంలో అన్నీ తీసుకువచ్చి బల్లమీదను అమర్చి మళ్లీ ఏమైనా కావలిస్తే ఆ బొత్తాము నొక్కండి అని చెప్పి తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. నేను సుఖముగా ఫలహారం చేసి బయటకు వెళ్లే ప్రయత్నములో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకటి మనిషి మళ్లీ వచ్చాడు. నాకీ ఊరు కొత్త. నేనెప్పుడూ ఈ ఊరు రాలేదు. ఇక్కడ చదువుకోడానికొచ్చాను. కొంతకాలముపాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఒక గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రయత్నం చెయ్యాలి అని నిర్మోహమాటముగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను. అతనూ నిలబడే ఉన్నాడు. నేను చెబుతాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రము నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీకి దగ్గరగా ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రామునెక్కి నే చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అవన్నీ నివాసగృహాలుండే చోటు. అక్కడ ఏ వీధిలో చూసినా రూమ్ టు లెట్, గదులు అద్దెకివ్వబడును అని అట్టలమీద వ్రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మము దగ్గరకు వెళ్ళి ఆ గుమ్మానికి కుడిపక్కనో ఎడమపక్కనో ఉండే బొత్తాములలో ఒకదానిని నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడమవైపున ఈ అట్ట కనబడితే ఎడమవైపు బొత్తాము, కుడిపక్కను కనబడితే కుడివైపు బొత్తాము నొక్కాలి. క్రింద భాగంలో అయితే క్రింద బొత్తాము, పై అంతస్తులలో అయితే ఆ అంతస్తు బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది, వీలైన వీధిలో, వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు. ఎంతో ఓపికగా, ఎంతో సావకాశముగా, ఎంతో వినయముగా చెప్పాడీ సమాచారమంతా. నేను థ్యాంక్యూ అని చెప్పి బయటకొచ్చాను. నా వెనక అతను లోపల ఉన్న నేను ఫలహారము చేసిన పళ్ళేలు వగైరా తీసుకుని తలుపు మూసి బయటకు రావడము గమనించాను. రోడ్డు మీదకు వస్తుంటే చాలామంది నాకేసి తేరిపార చూడడం, ఒకరిద్దరు మదహాసం చేయడం గమనించాను. నవ్వుతే నాకేమి, వాళ్ల మూతే వంకరపోతుంది అనుకుని ట్రామ్ నిలిచే చోటు తెలుసుకుని అక్కడకు వెళ్లి నిలబడ్డాను. స్టేషనులో అతను చెప్పిన నెంబరు ట్రామ్ రావడంతోనే అదెక్కి అతను చెప్పిన చోట దిగాను. అక్కడొక చిన్న పార్కు ఉన్నది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగానూ కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్లను చూస్తే ఎంతో ముద్దొచ్చింది. ఒక్క క్షణం వాళ్ల ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూచి దూరముగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయముతోనూ ఆశ్చర్యముతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనుకను కొంచెము దూరములో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూచి పరిగెత్తుకు వెళ్లి తల్లులను కౌగిలించుకుని మమ్మీ మమ్మీ
దెర్ ఈజ్ బ్లాక్ మమ్మీ, నల్ల మనిషమ్మా అన్నారు. ఇంకొకడు, అమ్మా ఆ నల్లటాయన పిల్లల్ని ఎత్తుకుపోతాడా అన్నాడు. ఇంకొకడు, అమ్మా అతనెప్పుడు స్నానం చేయడా అన్నాడు. వాళ్ల తల్లులు వాళ్ల నోళ్లు నొక్కి, తప్పు, అలా అనకూడదు, ఇంకనెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకు వచ్చిన పిల్లలను చూచి వాళ్ల ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించబోయాను. వాళ్ళు హడిలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. బారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ, హైదరాబాద్.